ఘనంగా కొనసాగుతున్నాయి. దసరా సెలవులు కావడంతో భక్తులు పెద్ద సంఖ్యలో దుర్గమ్మను దర్శించుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఆదివారం సెలవు రోజు కావడంతో దుర్గమ్మ దర్శనం కోసం భక్తులు భారీ సంఖ్యలో వచ్చారు. దీంతో అమ్మవారి దర్శనానికి గంటలకు పైగా సమయం పట్టింది. కొండ పైభాగం నుంచి కొండ కింద వరకు భక్తులు క్యూ లైన్లో వేచి ఉన్నారు. దీనికి తోడు ప్రోటోకాల్ దర్శనాల విషయంలో అధికారులు రూల్స్ పాటించకపోవడంతో భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గంటల కొద్దీ భక్తులు పడిగాపులతో క్యూ లైన్లో ముందుకు కదలకపోవడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఇంద్రకీలాద్రికి ప్రోటోకాల్ దర్శనాలు సామాన్య భక్తులకు చుక్కలు చూపిస్తున్నాయి. 500 రూపాయల టికెట్లు తీసుకున్న భక్తులు 4 గంటలు క్యూ లైన్లోనే పడిగాపులు పడాల్సిన పరిస్థితి వస్తోంది. దీంతో ప్రోటోకాల్ దర్శనాలపై భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా పోలీసులు, దుర్గగుడి సిబ్బంది పోటాపోటీగా దర్శనాలు చేయిస్తున్నారని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో దుర్గమ్మను దర్శించుకునేందుకు భక్తులు తరలివస్తున్నారు. కొండ కింద క్యూ లైన్ నుంచి వచ్చే సాధారణ భక్తులు గంటల కొద్దీ నిరీక్షిస్తుండగా అడ్డదారుల్లో వచ్చే అనధికార వీఐపీలు మాత్రం దర్జాగా దర్శనం చేసుకుంటున్నారని భక్తులు వాపోయారు. అమ్మవారి ఉచిత దర్శనం 300, 500 టికెట్లతో పాటు వీఐపీల కోసం క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. న్యాయమూర్తులు, మంత్రులు, ఎమ్మెల్యేలు వస్తే వీవీఐపీ లైన్లో వెళ్లే విధంగా, వారి కుటుంబ సభ్యులు సిఫార్సులతో వచ్చేవారు వీఐపీ మార్గంలో వెళ్లే విధంగా ఏర్పాట్లు చేశారు. అయితే అనధికార వీఐపీలు రోజురోజుకు పెరిగిపోవడంతో కొండపై గందరగోళం నెలకొంటుంది. మంత్రులు, ఎమ్మెల్యేలు పేరు చెప్పుకుని అనేక మంది తరలి వస్తున్నారు. ఎవరైనా ఆపితే ఆయా మంత్రి, ఎమ్మెల్యేల ఆఫీసులకు నేరుగా ఫోన్లు చేస్తుండటంతో పోలీసులు కూడా వారిని వదిలేస్తున్నారు. ఇక దసరా సేవా కమిటీ పేరుతో 56 మందిని తాజాగా ప్రభుత్వం నియమించింది. వారు అక్కడ సేవ పేరుతో పెద్ద సంఖ్యలో ఆయా పార్టీల నాయకులు, ఆయా ప్రాంతాల వారిని దర్శనం చేయించేందుకు తీసుకువస్తున్నారు. దీంతో రోజురోజుకు అనధికార వీఐపీలు పెరిగిపోవడంతో క్యూ లైన్లో ఉన్న భక్తులు మాత్రం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇంకా దసరా ఉత్సవాలు కొనసాగుతుండగా దుర్గమ్మను దర్శనం చేసుకునేందుకు లక్షల సంఖ్యలో భక్తులు తరలివస్తారు. దసరా రోజు భవానీలు పెద్ద ఎత్తున తరలివస్తారు. ఇప్పటికైనా ఇలాంటి అనధికార వీఐపీలను నిరోధించి సామాన్య భక్తులకు త్వరగా దర్శనం చేసుకునే విధంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందంటున్నారు. ఆ దిశగా ఉన్నతాధికారులు కూడా స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడంతో పాటు వాటిని అందరూ అమలు చేసే విధంగా చూడాలని భక్తులు కోరుతున్నారు. ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ని ఏపీ స్పెషల్ కరెస్పాండెంట్ సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు, దుర్గమ్మకి భారీగా భక్తులు పోటెత్తడంతో పాటు వీఐపీల దర్శనాల నేపథ్యంలో భక్తులకి దర్శనం అవడానికి గంటలు తరబడి వేచి ఉండాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. వివరాలేంటి? విఐపీల తాకిడైతే ఎక్కువ ఉంది. ఇక్కడ ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే కనుక దర్శనానికి వచ్చే వారికి సాధారణ భక్తుల కంటే కూడా విఐపీలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారంటూ కూడా సాధారణ భక్తులైతే మాత్రం ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి. ఏదైతే ప్రోటోకాల్ ఉన్న వారు కాకుండా ఇతరులు కూడా దర్శనానికి వెళ్తా ఉన్నారు. వారితో పాటు విఐపీ పాసులు లేని వారు కూడా దర్శనానికి వెళ్తున్నారంటూ కూడా సామాన్య భక్తులు అయితే ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే నిన్న సండే కావడంతో అక్కడ భక్తుల రద్దీ విపరీతంగా ఉండటంతో ప్రోటోకాల్ సంబంధించి చాలా ఇబ్బందులు కూడా రావడం జరిగింది. అదే విధంగా కొంతమంది నాయకులకి విఐపీ ప్రోటోకాల్ లేనప్పటికీ కూడా ప్రోటోకాల్ దర్శనాలు ఇస్తూ ఎటువంటి అధికారాలు లేనప్పటికీ కూడా వారికి సేవలు చేస్తున్నారంటూ కూడా కొంత ఇబ్బందికర వాతావరణం నెలకొన్నటువంటి పరిస్థితి. ఏమైనప్పటికీ కూడా ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కనుక గతానికంటే కూడా భిన్నంగా భక్తులకి పెద్దపీట వేయాల్సినటువంటి అధికారులు భక్తులకు పెద్దపీట వేయకుండా, సామాన్య భక్తులకు పెద్దపీట వేయకుండా విఐపీలకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారంటూ కూడా కొంతమంది అయితే సాధారణ భక్తులు ఆరోపించినటువంటి పరిస్థితి.
కానీ అటు అధికారులు చూస్తున్నట్లయితే కనుక వారందరికీ కూడా సపరేట్ టైమింగ్ కేటాయించాము. అదేవిధంగా మార్నింగ్ టు ఈవినింగ్ మార్నింగ్ 2 గంటలు, ఈవినింగ్ 2 గంటలు అలా టైం కేటాయించి వారిని ఆ సమయంలో మాత్రమే విఐపి దర్శనం చేపిస్తున్నామంటూ కూడా అటు అధికారులు చెప్తున్నారు. అటు అధికారులకి ఇటు ఏదైతే భక్తులకి మధ్య కూడా నిన్న కాస్త ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి కూడా జరిగినటువంటి పరిస్థితి. కానీ ఈ రోజు మనం చూసుకున్నట్లయితే కనుక ప్రస్తుతం అయితే భక్తుల తాకిడి కూడా బాగానే ఉన్నటువంటి పరిస్థితి. భక్తులు కూడా అంటే ఇవాళ కూడా బాగానే వస్తున్నటువంటి పరిస్థితి. దసరా సెలవులు అదేవిధంగా ఇవన్నీ కూడా అమ్మవారిని దర్శించుకుంటే మంచి జరుగుతుందనే ఆలోచనతో భక్తులు అయితే దసరా నవరాత్రులు భారీగా రావడం అనేది మనందరికీ తెలిసిన విషయమే. ఇంకా రానున్నటువంటి రోజుల్లో మూల నక్షత్రం రోజున చాలా భారీగా లక్షల్లో భక్తులు వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎప్పటి నుంచి అధికారులు దానికి సంబంధించి ట్రయల్స్ కూడా రన్ చేస్తే బాగుండదని కూడా కొందరు చెప్తున్నటువంటి వస్తే, అదేవిధంగా వాళ్ళు ట్రయల్ రన్ చేసే విధానం కూడా వాళ్ళు ట్రై చేస్తున్నటువంటి పరిస్థితి. మొత్తంగా మనం చూసుకున్నట్లయితే కనుక విజయవాడ దుర్గమ్మ ఆలయం మాత్రం భక్తులతో కలకలాడుతున్నటువంటి పరిస్థితి. అటు కొన్ని స్వచ్ఛంద సంస్థలు కావచ్చు, అధికారులు కావచ్చు, అంటే ప్రభుత్వం తరఫున మంచినీళ్లు మాత్రం ఎక్కడ ఇబ్బంది లేకుండా అందించడం అనేది మనం చెప్పుకోదగ్గ విషయం. ప్రభుత్వం ఎక్కడ కూడా వైఫల్యం చెందకుండా ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి. అక్కడక్కడ కొంతమంది అధికారుల మధ్య సమన్వయ లోపం వల్ల కొన్ని ఇబ్బందులు కలుగుతున్నప్పటికీ కూడా వాటిని రెక్టిఫై చేసుకుంటా ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి. జ్యోతి, అయితే ఈ విఐపి వివిఐపీల దర్శనాల విషయంలోనే ఎటువంటి నిబద్ధత లేకుండా ఎవరి ఇష్టానుసారం వాళ్ళకి సంబంధించిన వారిని తీసుకొచ్చి చేయిస్తున్నారు అనేది భక్తుల ఆరోపణ. మరి ఈ విషయం మీద ఇక నుంచి రాబోయే మిగిలిన రిమైనింగ్ రోజులు దసరా ఏవైతే ఉన్నాయో ఆ రోజుల్లో భక్తుల కంఫర్ట్కి అనుగుణంగా ఏమైనా చేసే యోచన ఉందా? జ్యోతి, భక్తులకి సామాన్య భక్తులకి అయితే పెద్దపీట వేయాలనుకున్నటువంటి ప్రభుత్వం కానీ అటు అధికారులు కావచ్చు, వీళ్ళందరూ కూడా సామాన్య భక్తుల వైపు ముందడుగేస్తామంటూ కూడా చెప్పారు. కానీ ఇక్కడ కొన్ని అనుకోని పరిణామాలు కావచ్చు, కొన్ని ఇబ్బందికర పరిస్థితులు కావచ్చు, అటు అధికారుల పైన ఒత్తిడి కూడా కావచ్చు, లేదంటే అధికారులలో సమన్వయ లోపం కావచ్చు. ఏది ఏమైనప్పటికీ కూడా కొంతమంది విఐపీలు లేని విఐపీ పాసులు లేకుండా ఆ దర్శనానికి వెళ్తున్నటువంటి వార్తలు అయితే మాత్రం వాస్తవమే. దానికి సంబంధించి కూడా నిన్న సిపి కొద్దిగా విఐపీలు పలానా టైంలోనే పర్టికులర్ టైమ్స్ లో రావాలి, అంత మించి రాకూడదంటూ కూడా చెప్పడం కూడా జరిగింది. అంటే ఇక్కడ ఉన్నటువంటి విఐపీలు ఎప్పుడు పడితే అప్పుడు రావడం వల్ల సామాన్య భక్తులకి దర్శనం అనేది కొద్దిగా ఇబ్బందిగా మారినటువంటి పరిస్థితి. అదేవిధంగా ఒక్కో విఐపీ కూడా చాలా భారీగా భక్తులను తీసుకురావాలి. అంటే దర్శనానికి వచ్చేటటువంటి విఐపీ కూడా ఒకళ్ళు ఇద్దరు ఫ్యామిలీతో రాకుండా ఇంకా మరి కొంతమంది బంధుమిత్రులు కూడా తీసుకురావడంతో ఒక్కసారిగా ఎక్కువ పబ్లిక్ రావడంతో అక్కడ ఉన్నటువంటి దర్శనానికి వెళ్ళేటటువంటి తీరు ఏదైతే ఉందో ఆ తీరులో కొంచెం సామాన్య భక్తులు కూడా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. దాన్ని కుదించి లిమిటెడ్ గా ఏదైతే విఐపీ దర్శనాలు కనుక చేర్చినట్లయితే కనుక అక్కడ ఉన్నటువంటి సమస్య అంతా కూడా పరిష్కారం అయ్యేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ సాంబశివరావు. ఈ లైన్ లో ఆపడానికి వస్తున్నారు, వాళ్ళ ఈ లైన్ లేట్ అవుతుంది. 3 గంటల వల్ల దిక్కుమాలి వివిఐపీల వల్ల ప్రాబ్లం అవుతుంది. 500 రూపీస్ వాళ్ళకి ప్లీజ్ 500 రూపీస్ టికెట్స్ మీరు పే చేయకండి. దానిలో వేసి మిగతా వాళ్ళని చూసుకుంటున్నాం. డ్యూటీ ఇన్ఛార్జ్ ఎవరు? ఐ వాంట్ టు స్పీక్ విత్ హిమ్ రైట్ నౌ. డ్యూటీ ఇన్ఛార్జ్ ఎవరు? లైన్ పోవకుండా లైన్ వదిలేసి మిగతా వాళ్ళని చూసుకుంటున్నాం. లైన్ ఎందుకు పోవట్లేదు? అవును కదా. లైన్ పెట్టుకోవచ్చు. డ్యూటీ ఇన్ఛార్జ్ ఎవరు? 32 మంది బలిదానాలు, 16,000 మంది నిర్వాసితుల